రైతులు నష్టపోకుండా ధాన్యం కొనుగోలులో వేగవంతం పెంచాలని నర్సంపేట ఎమ్మెల్యే దుంతి మాధవరెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేట రైతు వేదికలో ఎమ్మెల్యే దుంతి మాధవరెడ్డి జిల్లా కలెక్టర్ సత్యశారదతో కలిసి అధికారులు, రైస్ మిల్లర్లతో నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రబీ కాలంలో నియోజకవర్గంలోని 6 మండలాల్లో అధిక వరి దిగుబడి వచ్చిందని, ఇప్పటి వరకు 40% ధాన్యం కొనుగోలు చేశారని, క్షేత్రస్థాయిలో మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి అధికారులు ధాన్యం నిల్వ వివరాలు సేకరించి దాని ప్రకారం ప్రణాళికాబద్ధంగా లారీలను, హమాలీలను ఏర్పాటు చేసుకుని వేగవంతంగా మిల్లులకు తరలించాలని తెలిపారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, డిఆర్డీఓ కౌశల్యాదేవి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా సహకార అధికారి నీరజ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే తేమ ఎక్కువని చెప్పి కొంత తేమతో పాటు ఎండిందని చెప్పి నూకైతుందని చెప్పి కొంత ఇబ్బంది అవుతావు. ఇవన్నీ కూడా నివారించి వెంటనే లిఫ్ట్ చేయాలని చెప్పి కలెక్టర్ గారి కోరిక మీద ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. కాబట్టి ఇందులో వీటికి వెంటనే ఈ కూడనే ఇవన్నీ కూడా లిఫ్ట్ చేస్తూ ఈ మిగిలిన సెక్టర్ నుంచి ఏదైతే టెంటటివ్గా అంచనా వేసి అది ఎంత కాలంలో వస్తుంది మిగిలిన పంట వాటికి కూడా వెంటనే ఈ యొక్క ప్లానింగ్, ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడానికి వేగవంతం చేయాలనేది నేపథ్య అంశం. ఇక రెండోది ఏదైతే రైస్ మిల్స్కి అలాట్మెంట్ ఆఫ్ అది బ్యాండ్ అలాట్మెంట్ చేసేటప్పుడు